హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను సంక్రాంతి స్పెషల్గా ఒక చిన్న లవ్ స్టోరీ రాసుకున్నాను, చెప్తాను. చూసి చెప్పండి ఎలా ఉందో. 3 days, part 1, part 2, part 3. ఓకే, థ్యాంక్ యూ. మీనా, వీరు ఇద్దరు బావమరదలు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఒకే దగ్గర ఉండేవాళ్ళు. పెద్దయ్యాక ఉద్యోగాల కోసం వేరు ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు భోగి. పొద్దున్నే వీరికి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మీనా అవతల నుండి, అరే బావా, ఈరోజు భోగి, మనం కలిసేదే సంవత్సరానికి ఒకసారి, ఇంకా ఊరికి రాలేదా? నేను నిన్ననే వచ్చారా అని అంటుంది. వీరు, సాయంకాలం వరకు వచ్చేస్తానే, నువ్వు ఆగంబడకు అని కాల్ కట్ చేస్తాడు. ఈవినింగ్ మీనాకి ఒక కాల్ వస్తుంది. హలో, ఎవరు అని అడుగుతుంది. మీనా, నేను రమేష్ని, మీ బావ ఫ్రెండ్ని. మీ బావ ఇందాక బస్ దిగి నడుస్తూ వస్తుంటే పొలం కట్టు దగ్గర పాము కరిచింది. మన ఊరు ఆసుపత్రిలో చేర్పించాం, తొందరగా రా అనగానే కాల్ కట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మీనా. అక్కడ బెడ్పై ఉన్న వీరుని చూసి ఏడుస్తూ, బావా బావా ఏమైందిరా, నీకేం కాదు, నీకేం కానివ్వను అని వీరు గుండెలపై పడి ఏడుస్తుంది. ఇంతలో వీరు కళ్ళు తెచ్చి మెల్లగా జేబులో నుండి బల్లిబొమ్మ తీసి తన కళ్ళ ముందు పెడతాడు. వెంటనే కెవ్వున కేక పెట్టి అరుస్తుంది మీనా, రే నువ్వు అయిపోయావురా అని తన వెంట పడుతుంది. అలా బయటికి పరిగెత్తుతుంటే వీరు వాళ్ళ నాన్న ఎదురవుతాడు. తనని చూసి అటు నుండి అటే వెళ్ళిపోతుంది మీనా భయపడి. నిజానికి వీరు వాళ్ళ నాన్నకి మీనా అంటే చాలా ఇష్టం. తనే కోడలుగా రావాలని కోరిక. మరెందుకంత కోపంగా చూశాడు? తనెందుకు భయంతో వెళ్ళిపోయింది? ఏమై ఉంటుంది? మీకు ఐడియా వస్తే కింద కామెంట్ చేయండి, రేపు చెప్తాను. థ్యాంక్ యూ.